దగదత్తి మండలం ఎయిర్పోర్టు భూముల్లో అవకతవకలు జరిగాయని మాలేపాటి లోకేష్ అన్నారు. దామవరం ఎయిర్పోర్టు ఇలుపూడు గ్రామంలో కొంతమంది నాయకులు 120-124 సర్వేలో ఉన్న భూమిని ఆక్రమించారని మాజీ ఇరిగేషన్ డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు, యువ నాయకులు లోకేష్, కంచెల సునీల్, దగదత్తి మండలం సాగునీటి డైరెక్టర్ సుధాకర్ నాయుడు రైతులతో కలిసి తహసీల్దార్ లాజర్, డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మిలు కలిసి జరిగిన అక్రమాలను వివరించారు. స్పందించిన తహసీల్దార్ అర్హతలైన లబ్ధిదారులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దగదత్తి మండలంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ చెడ్డ పేరు తీసుకొస్తే ఊరుకోవము, సహించేదే లేదని మాలేపాటి లోకేష్. ఏంటంటే ఫస్ట్ మాకు ప్రతిదీ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత మా గ్రామస్తులు మా దామవరం ఏర్పాటు సంబంధించిన 400 ఎకరాలు 500 ఎకరాలు కూర్చొని చూసుకొని దాని తర్వాత మాకంతా ఓకే అనుకున్నప్పుడు గ్రామ సభ పెడితే సవ్యంగా సాగద్ది. లేకపోతే ఏంటంటే అక్కడ గొడవ జరుగుతుంది. నాయకుడు కాదు ఇంకొకటి కాదు వచ్చి చేయబోయేది ఏం లేదు. అధికారులు కూడా ఇబ్బంది పడతారు. అటువంటి కార్యక్రమం వద్దు. దయచేసి మీరు ఎంఆర్ఓ గారు, డిటి గారు మీరిద్దరు కలిసి ఆర్డీఓ గారికి చెప్పండి. గ్రామస్తులందరూ ఇక్కడే ఉన్నారు. వీలే కాదు 400 ఎకరాలు రేపు అక్కడికి వచ్చి మనం గ్రామ సభ పెట్టినా కూడా డస్ట్బిన్స్ 100%. అది నేను ఆ రోజే ఆర్డీఓ గారికి అక్కడే చెప్పాను. ఇంకొకటి ఎలిపోర్డుకు సంబంధించి గ్రామ సభ పెట్టి అక్కడ అర్హులకి ఖచ్చితంగా పంచాల్సి వస్తుంది. 380 సర్వే నెంబరు 120-124లో అక్రమాలు జరుగుతున్నాయి. 380 సర్వే నెంబర్ అయితే పక్కన పడేస్తున్నారు. ఎన్ని చూడండి. తెలుగుదేశం పార్టీలో సంబంధించి ప్రతి కార్యకర్తకి ఒక తెలుగుదేశం కార్యకర్త అర్హులు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెందాల్సిన ల్యాండ్ చెందాలమ్మా. ఒకటి ప్రభుత్వం ల్యాండ్. మేము వాళ్ళకి వాళ్ళకి చెప్పము. అర్హులు ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరు చెందాలని ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఒకరికి 2 ఎకరాలు 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ అంటే ఒప్పుకోవు. అవన్నీ చూసుకోండి. ఒకరి పేరు మీద 1 ఎకరా ఇచ్చుంటే ఆ ఎకరానే 2వ ఎకరా ఆయన వచ్చి సాగు చేసుకుంటా డబ్బులు ఇచ్చి ఒక నిమిషం ఉండండి. ఇంకొకటి 9 ఎకరాలు నేను ల్యాండ్ చూపిస్తాను. దగ్గర కాగితాలన్నీ ఉన్నాయి, మొత్తం డాక్యుమెంట్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. 9 ఎకరాలు హరి అనే అతను వెళ్ళిపోడు 9 ఎకరాలు కంచి నాటి ప్రభుత్వ స్థలాల్లో మిరప చెట్టు వేసి ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? నా క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి సార్. నేను ప్రతిదీ రేపు జవాబు మీరు నాకు చెప్పాలా. నేను కార్యకర్తలకు జవాబు చెప్పాలా. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పటి వరకు మేము మీ స్థాయి పెద్దదే ఉండదు, మా స్థాయి సన్నది ఉండదు. మేము మా కార్యకర్తలకి జవాబుదారి మేమే. ఏమో అర్థమైందే? న్యాయంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చెయ్యండి. నేను ఈ విషయం చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడుకి కానీ మా లోకేష్ బాబుకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎవరో వల్ల కానీ చట్టంగా వస్తే ఒప్పుకునే సమస్య లేదు. తెలుగుదేశం అయితే ఒకటే అమ్మా, శాంతం అయితే మంచి చేయండి, లేకపోతే అంతేగాని తెలుగుదేశం పార్టీలో బాబు గారు చెప్పలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పలా, లోకేష్ బాబు చెప్పలా ఇట్లా చేయండి, ఇట్లా అక్రమాలు చేయండి, ఇట్లా చేయండి. అర్హులు ప్రతి ఒక్కరికి చెందాల్సిందే. ఈ దగదత్తి మండలం గురించి నేను మాట్లాడుతాను. వేరే మండలం గురించి నాకు అనవసరం. నా దగదత్తి మండలం కార్యకర్తలకి ఏ చిన్న తప్పు జరిగినా ఒప్పుకునే సమస్య లేదు. అది మీ దృష్టికే తీసుకొచ్చి మీ ముందర మాట్లాడతాం. ఇది మాత్రం ఖచ్చితం. దామవరం వెలుపుమోడు దగదత్తి మండలం ఎంఆర్ఓ గారు మీరు మాత్రం చాలా సీరియస్ తీసుకోండి. మీరు ఎవరికి న్యాయం చేయండి. మేము కోరుకునేది మిమ్మల్ని అదే తప్పితే వేరేదేం లేదు. ఇటువంటి డిస్కషన్ చేయాలని మేమేదో మాట్లాడాలి. మా దగదత్తి మండల ప్రజల కోసం ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గరికి రావడం జరిగింది. ఎంఆర్ఓ గారి దృష్టికి మన దామవరం పొలం సంబంధించి, ఎయిర్పోర్ట్ భూములకు సంబంధించి మరియు ఎలిపోర్ట్ భూములకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎలిపోర్ట్ భూములకు సంబంధించి చాలా అవకతవకలు జరిగి ఉన్నాయి. వాటి గురించి వివరంగా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. ఎంఆర్ఓ గారు దానికి చాలా సానుకూలంగా స్పందిస్తూ ప్రతి భూమి హక్కుదారులకి చెందే విధంగా మేము కృషి చేసి అది ప్రతి హక్కుదారికి ఆ పొలం అనేది చెందే విధంగా మేము చేస్తామని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. అర్హులు ప్రతి ఒక్కరికి ఎలిపోర్డ్లో సర్వే నంబర్ 120-124లో జరిగిన అవకతవకలన్నీ
వెలికి తీసి అర్హులకి భూమి పంపడం జరగద్దని చెప్పారు. అదేవిధంగా 380 సర్వే నెంబర్ దాన్ని పక్కకు పెట్టున్నారు. గత ప్రభుత్వంలో దాన్ని పక్కకు పెట్టారు, వైసీపీ ప్రభుత్వంలో. దాన్ని కూడా వెలికి తీసి దాంట్లో అర్హులు 150 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ సరైన విధంగా ఈ పొలాన్ని మేము పంచిపెడతామని చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు. అదేవిధంగా రేపు జరగబోయే గ్రామసభ దామవరంలో బిట్ 1కి బిట్ 1, బిట్ 2, బిట్ 3, బిట్ 4 అట్లా 4 విభాగాలుగా విభజించున్నారు. దాన్ని మేము ఒకటే కోరడం జరిగింది ఎంఆర్ఓ గారిని, సార్ దయచేసి మీరు దగదత్తి మండలంలో ఎయిర్పోర్ట్కి సంబంధించిన దామవరం భూములకు సంబంధించి మీరు గ్రామస్తులకి మొదటిగా లిస్ట్ అనేది ఇచ్చి మీరు గ్రామసభ జరిపితే ప్రజలందరూ హర్షిస్తూ గ్రామసభని సక్రమంగా తీసుకెళ్ళ జరుగుతుంది. లేనిచో అక్కడ గలభాలు జరిగే ఉద్దేశాలు ఉంటాయని మేము ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళమని చెప్పాము. దానికి ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించి దాన్ని అదేవిధంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది, మాకు మాట ఇవ్వడం జరిగింది. దగదత్తి మండల ఎయిర్పోర్టు సంబంధించిన గ్రామస్తులందరూ ఉన్నారు, దామవరం గ్రామస్తులందరూ, వాళ్ళందరి సమక్షంలోనే ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఒకటే చెప్పాము ఎంఆర్ఓ గారికి కానీ డీటీ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, ఇక్కడ మా దగదత్తి మండలంలో అక్రమ గ్రావీలు అనేది జరగడానికి ఒప్పుకోము. అదేవిధంగా దగదత్తి మండలంలో సాదా బైనవాల్ భూములకు సంబంధించి కూడా చర్చించడం జరిగింది. అది కూడా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ భూములు సక్రమంగా 1B అడంగాలన్నీ చేరుస్తాం సార్, ఇబ్బంది లేదు, మేము దాన్ని చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఇంకొకటి దగదత్తి మండలంలో మా దగదత్తి మండలం ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంఆర్ఓ గారు సంబంధించి కానీ ఇక్కడ రెవెన్యూకి సంబంధించి ఏ ప్రాబ్లం కానీ ఉన్నా కూడా మేము దాన్ని సాల్వ్ చేసి మా దగదత్తి మండలం ప్రజలందరికీ మంచి చేస్తామని చెప్పడం జరిగింది. మేము దానికి చాలా సంతోషంగా ఉన్నాం. చాలా చక్కగా జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం. ప్రతి ఒక్కరికి మా దగదత్తి మండల ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ